ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రభుపేట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మన నిస్సి మినిస్ట్రీస్లో మరో భాగము హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ స్థాపించడానికి గల కారణం నేను సాక్ష్యంలో ముందుగానే మీకు తెలియపరిచాను. దేవుడు ఏదైతే చూపించాడో అనాథ పిల్లల కొరకు, దిక్కులేని వారి కొరకు, అలాగే పూర్ పీపుల్ కొరకు పరిచయం చేయాలనే ఆలోచన ఆసక్తితో ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించామండి. మరి అనేక మంది పిల్లలకు, పెద్దవారికి, అలాగే మెయిన్ ఏంటంటే చాలామంది ఈరోజు ఆహారం కొరతతో ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారిని కూడా చేర్చుకొని వారికి ఆదరణ కలిగి చేయడానికే ఈ చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించడం జరిగింది. దేవుడు దీన్ని అధికంగా దీవించి ముందుకు తీసుకెళ్లాలని మీరు అందరూ ప్రార్థన చేసి సహకరించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైనటువంటి నిరీక్షణ టీవీ కుటుంబమా, మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోనికి వెళ్దాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. దేవా, మరి రాత్రికాల వేళలో నీ పాద పద్మాలు ఎదుగొస్తూ ఉన్నాం. నీ మాటలను మేము వినిచ్చు ఉండగా వినగల బుద్ధిని మాకు దయచేయండి. గ్రహించే మనసును కూడా మాకు అనుగ్రహించండి. విని నీ మాటలు విడిచిపెట్టేవారముగా కాక వాక్యానుసారంగా జీవించటానికి ప్రభువా మాకు సహాయము చేయండి. తండ్రి, నీకు వందనాలు. వినుట వలన విశ్వాసము మాలో పుట్టించండి. ఆ విశ్వాసమును అభివృద్ధిపరచమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని కుటుంబమా, మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ కూర్చున్నారా? మరి వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈ వాక్యమును ధ్యానం చేసుకునే ముందు మీతో ఒక విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. శ్రమ కలిగినప్పుడు మనము ఎలా ప్రవర్తించాలి? శ్రమ కలిగినప్పుడు మన క్రైస్తవ జీవితంలో ఏం కలిగి ఉండాలి? శ్రమ కలిగిన క్రైస్తవుడు ఎలా జీవించాలి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. శ్రమ మనల్ని పక్కదో పట్టిస్తుంది. కొన్నిసార్లు శ్రమ మనలను విసికింప చేస్తుంది. శ్రమ మనలను దేవునికి దూరపరుస్తుంది. అయితే ఆ సమయంలో నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారు? మనం ఏం చేస్తున్నాం? ఈ విషయాన్ని ధ్యానిద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. ఈ మాట యోహాను గారు వ్రాస్తూ మాట్లాడుచూ ఉన్నారు. ప్రియమైన దేవుని కుటుంబమా, యేసుక్రీస్తు ప్రభువులు వారు మాట్లాడుచూ ఉన్నారు. ఏమనంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. క్రైస్తవులకి ఎందుకు శ్రమ? లోకంలో ఉన్న వారికి శ్రమలు లేవా అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, నాకు శ్రమ కలిగినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి మొర్రపెట్టడం నేర్చుకోవాలి. ప్రభువా, నా శ్రమను మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాను అని ప్రభువు ఎదుటికి రావాలి. ఈ లోకంలో మనకు శ్రమ ఎందుకంటే సత్యాన్ని వెంబడిస్తున్నాం కనుక శ్రమ, సత్యాన్ని అన్వేషిస్తున్నాం కనుక శ్రమ. లోకంలో జీవించే వారికి ఎట్లాంటి శ్రమలు ఉండవు. ఒకవేళ ఉన్నా వాటిని వాళ్ళు పట్టించుకోరు. కానీ మనం ఎందుకు శ్రమ పడవలసి వస్తూ ఉందంటే, సత్యాన్ని వెంబడిస్తున్నాం కనుక.
ఈ లోకము సత్యాన్ని వెంబడించే వారిని చాలా చులకనగా చూస్తుంది. సత్యం కొరకు పాటుపడే వారిని ద్వేషిస్తుంది. సత్యాన్ని వెంబడించే వారిని అవసరమైతే హతమార్చడానికి కూడా వెనుకాడరు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో శ్రమ కలిగినప్పుడు ఎంత మాత్రమును కూడా విసుకుపోవలసిన పని లేదు. ఎందుకంటే మనకంటే ముందు మన వెనుకటి తరం భక్తి జనాంగం అంతా కూడా శ్రమలలో నుంచి సిరులను వారు పొంది ఉన్నారు. శ్రమ లేకుండా క్రైస్తవ్యం లేదు. ఈ సత్యం మనం గ్రహించాలి. శ్రమ లేకుండా క్రీస్తు లేరు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆయన శ్రమపడ్డారు. శ్రమపడి మనకు విజయాన్ని ఇచ్చారు. ఆయన మరణించి మనకు విజయాన్ని ఇచ్చారు. కనుక ఈ లోకపు శ్రమలు ఎన్నతగినవి కాదు. ఈ విషయాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా గమనించాలి. ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే కీర్తనల గ్రంథము మరి 18వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఈ విధంగా మనతో పరిశుద్ధాత్ముడు తన సేవకుడైనటువంటి దావీదు గారిని మన ముందు పెట్టి ఈ విధంగా ఆయన ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూద్దాం ఆ మాట. 18వ అధ్యాయము 6వ వచనం. 18వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఆయన అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించును. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను. ఎంత గొప్ప మాట చూసారా? దావీదుకి శ్రమ ఎక్కడి నుంచో తెలుసా? బయట వాళ్ళ దగ్గర నుంచి కాదు, సాక్షాత్తు తన కుటుంబంలో నుంచే, తన కుమారుని దగ్గర నుంచే, తన పిల్లనిచ్చిన తండ్రి దగ్గర నుంచి, మామగారి దగ్గర నుంచి శ్రమ. ఆ శ్రమలో ఆయన దేవుని విడిచిపెట్టలేదండి. ఆయన అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. నీకు శ్రమ వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నావు? నీకు శ్రమ వచ్చినప్పుడు ఎక్కడ పరిగెడుతున్నావు? నీకు శ్రమ కలిగినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయి. శ్రమ రాగానే హాస్పిటల్కి గుర్తొస్తుంది మనకి. నేను హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పలేదు సుమా. డాక్టర్స్కి హాస్పిటల్కి నేను వ్యతిరేకం కాదు. ఎందుకంటే వారికి సర్వజ్ఞానాన్ని ప్రసాదించింది మన ప్రభువే. కానీ హాస్పిటల్కి వెళ్ళే ముందు, మెడిసిన్స్ మీద నువ్వు బేస్ అయ్యే ముందు శ్రమ వచ్చిందని నువ్వు గ్రహిస్తే ఆ శ్రమ అందరిని బట్టి వచ్చింది, ఎవరిని బట్టి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ శ్రమలో తప్పించువాడు నేను నమ్ముకున్న నా ప్రియుడైన ప్రభువు కాదా అనే గ్రహింపు నీకు ఎందుకు రావటం లేదని నా ప్రశ్న. నీ శ్రమలో నీవు పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించగలిగితే, దావీదు దేవుని ఆశ్రయించాడు. తన ఆలయంలో, దేవుని ఆలయంలో ఆయన మొర్రపెట్టాడు, కన్నీరు కార్చాడు. దేవుడు ఆయన మొర ఆలకించాడు. ప్రియులారా, ఒకనొక దినమున నా భార్య హాస్పిటల్లో సివియర్ పొజిషన్లో, ఈ విషయం నన్ను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. మా సంఘం అంతా కూడా నా భార్య గర్భంలో ఉన్న శిశువును తీసేయమని గోల్ చేశారు. అది భరించలేని శ్రమ. నాకు దేవుడిచ్చిన మొదటి సంతానం. వద్దు, అసలు బేబీని తీసేయండి, నా భార్య చావు బతుకులో ఉంది. అప్పటికి చాలా సివియర్ కండిషన్ నా భార్య అది. అలాంటి పరిస్థితుల్లో నేను నా భార్యకు నేను ఒకరు బలపరుచుకొని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో కొన్ని దినాలు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఆరోగ్యకరమైన బిడ్డ, అందమైన కుమార్తె నాకు దేవుడు ఇచ్చాడు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానో తెలుసా? శ్రమ కలిగినప్పుడు పారిపోవద్దని మరొకసారి నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను. నీకు శ్రమ కలిగినప్పుడు నీ దేవుడని యెహోవా పాదాల దగ్గరికి రా, ఆయన సన్నిధిలో కూర్చో, ప్రార్థన చేయి.
అంటాడు కదా భక్తుడు, నేను నా ప్రార్థనను నా దేవుని ఆలయంలో నేను కలిగి ఉన్నాను. ఆయన ఆలయంలో నా ప్రార్థన ఆయన అంగీకరించాడు. నీ ప్రార్థన హృదయపూర్వకమైనదైతే, యథార్థతో కూడినదైతే నీ ప్రార్థన తప్పనిసరిగా ప్రభు యొక్క సన్నిధికి చేరుతుంది. అందులో డౌట్ లేదు. నా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించడు? నా మొర్ర విన్న దేవుడు నీ మొర్ర ఎందుకు ఆలకించడు? వింటాడు ఖచ్చితంగా. కనుక నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవునికి మొర్ర పెట్టాలి, ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి. యథార్థమైన హృదయంతో, యథార్థమైన హృదయంతో నువ్వు దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చగలిగితే అద్భుతాలు చేసేస్తాడు దేవుడు. అద్భుతాలు చేసేస్తాడండి. రెండవదిగా చూసినప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్న మాట మనం చదువుకున్నట్లుగా యోహాను శుభవార్త 16:33 ఏమని వ్రాయబడి ఉందో మరొకసారి చూద్దామా. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోనండి. ధైర్యం తెచ్చుకోనండి క్రైస్తవులారా, ధైర్యం తెచ్చుకోనండి. శత్రువుకి వెన్ను చూపించొద్దు, శత్రువుకు వెన్ను చూపించొద్దు, శ్రమకు వెన్ను చూపించొద్దు. వస్తుంది శ్రమ, రానాయి. ఎందొస్తుంది, రానాయి. అవమానం వస్తుంది, రానాయి. నీవు పరిశుద్ధతను కోల్పోక, పరిశుద్ధతను కోల్పోవద్దు దయచేసి. ప్రార్థనా జీవితాన్ని కోల్పోవద్దు. ప్రభువుల వారిని విడిచిపెట్టొద్దు. ధైర్యం వహించు, ధైర్యం వహించు. దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? గొల్యాతుని ఎదుర్కోవడానికి దావీదుకి ఎక్కడి నుంచి వచ్చిందండి ధైర్యం? ఏమంటాడో తెలుసా? సున్నత లేనివాడు వాడు. గొప్ప సంగతి కదా. సున్నత లేదు వాడికి. నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు? నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు సహోదరి? ఈ లోకంలో ఉన్నవాడు నీలో ఉన్నవాడు కంటే శక్తిమంతుడు కాదని తెలియదా? నీలో ఉన్నవాడు కంటే ఈ లోకంలో ఉన్నవాడు బలహీనుడు నీకు తెలియదా? మర్చిపోతాం చాలాసార్లు. శత్రుని చూసి భయపడిపోతాం, శ్రమను చూసి భయపడిపోతాం, నిందలు చూసి భయపడిపోతాం, అవమానాలు చూసి భయపడిపోతాం. ధైర్యం వహించు. నీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎన్నో మార్లు నువ్వు కృంగిపోయావు, కన్నీరు కార్చావు, దుఃఖిస్తున్నావు. ఇప్పుడు కూడా దుఃఖిస్తూనే ఉన్నావు. ఎదుర్కోలేకపోతున్నావు, సమస్యలను ఎదుర్కోలేకపోతున్నావు, శ్రమను. నువ్వు ఎదుర్కోవటానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నేను టీవీ ముందు కూర్చోబెట్టాడు. గమనించు. నువ్వు ఎదుర్కోగలవు. నువ్వు సేవించుతున్న దేవుడు ఆసమాసి దేవుడు కాదు. నీవు నమ్ముకున్న దేవుడు ఉత్తుతు దేవుడు కాదు. గమనించు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యం కలిగి ఉండమని చెప్తున్నాడు. ధైర్యం కోల్పోవద్దని నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకొక మాట చూద్దాం ఒకసారి. 107 కీర్తన 28వ వచనాన్ని కూడా మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని సేవకుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నారు. చూద్దాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తారు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎందుకంటే ఆయన మహా అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ధైర్యం వహిస్తే నీ పక్షాన ఆయన నుండి అద్భుత కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నా ప్రియ కుటుంబమా, నువ్వు ధైర్యం కలిగి ఉండాలని, దేవునికి మొర్ర పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడి దినం నీతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా చూస్తున్నప్పుడు సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం కూడా మనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనాన్ని మనము చూద్దాం. శ్రమ దినమున
నీవు కృంగిని ఎడల నీవు చేత కానివాడు బగుదవు. హల్లెలూయా. ఎంత చక్కని మాట కదా. ఎవరు మాట్లాడుతున్నది? దావీదు తనయుడు సొలొమోను గారు మాట్లాడుతున్నారు. ఏంటడా? శ్రమ దినమని నీవు కృంగిపోవద్దు. శ్రమ దిన నువ్వు కృంగిపోవద్దు. మనం కృంగిపోకూడదు. ఏమండి? కృంగుబాటుకు మనం అవకాశాన్నే ఇవ్వకూడదు. నువ్వు సేవించుతున్న దేవుడు, మరొకసారి నేను మాట్లాడుతున్నాను, నువ్వు సేవించుతున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, శ్రమలో నుంచి నేను విడుదల చేయగలిగిన దేవుడు, ఇరుకులు ఇబ్బందుల నుంచి విడుదల చేయగలిగిన దేవుడు. అయితే నీవు ఆయనకు నమ్మకమైన బిడ్డగా జీవించాలి. నీ దేవుడని యెహోవా పరిశుద్ధుడు గనుక నీవు ఆయన వెంబడించాలని కోరిక నీకుంటే నీవు పరిశుద్ధంగా జీవించడానికి అనుదినము కృషి చేయాలి. నీవు కృషి చేయుచున్న ఈ క్రమంలో నీకు ఎలాంటి శ్రమ వచ్చినా శ్రమ నుంచి నీ దేవుడు విడుదల చేయగలడు. నువ్వు కృంగిపోవాల్సిన పరిస్థితి ఎన్నడూ నీ యొద్దకు రాదు. హల్లెలూయా. అయితే ఒక మాటను మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2:3 నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగదును. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? యోహాన్ గారు. యోహాన్ గారు మాట్లాడుతున్న మాటలు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం. ఎంత గొప్ప సంగతి అండి. మన శ్రమల్లో సహనము కలిగి ఉండాలి. తరువాత అంటాడు, నా నామము నిమిత్తము భారము వహించి అలయలేదనియు నేను ఎరుగుదును. దేవాది దేవుడు సాక్ష్యం ఇవ్వాలి మనకు. మన కుటుంబం మన కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ఆయన ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆయన దేవుని వైపే చూస్తాడండి. దేవుని వైపే చూస్తాడండి. ఆయన దేనికి లొంగడండి. దేవుడే ఆయనకి ఆశ్రయ దొరకమని మన కొరకు సాక్ష్యం ఇచ్చేవాడిని మనం సంపాదించుకోవాలి. నా ప్రియమైన కుటుంబమా, దేవుడు మరొకసారి మనతో మాట్లాడుచూ ఉన్నాడు. శ్రమ కలిగినప్పుడు కృంగిపోయే క్రైస్తవురాలుగా నువ్వు ఉండొద్దు. శ్రమ కలిగినప్పుడు దేవునికి నువ్వు మొరపెట్టడం నేర్చుకోవాలి. శ్రమ కలిగినప్పుడు ధైర్యం కలిగి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో జీవించడం నేర్చుకోవాలి. శ్రమ కలిగినప్పుడు కృంగిపోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రియమైన కుటుంబమా, దేవుడు మనతో ఎంత సూటిగా తేటగా మాట్లాడుతున్నాడో చూసారా? నిన్ను శ్రమలలో విడిచిపెట్టే దేవుడు కాదు. శత్రువు చేతులు నిన్ను అప్పగించే దేవుడు కాదు. ప్రతి పరిస్థితి నుంచి కూడా నేను విడుదల చేసి తన నిత్యరాజ్యానికి వారసురాలుగా చేయాలన్నదే మన దేవుడైన యెహోవా యొక్క చిత్తం. ఆ చిత్తాన్ని నువ్వు గ్రహించాలి. అంతేగాని శ్రమ కలిగింది కదా అని చెప్పి దేవుని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, భక్తి చేయటం మానేసి జీవిస్తే అప్పుడే నువ్వు అపవాదికి స్థానం ఇచ్చే వ్యక్తిగా మనం మారిపోతాం. అటువంటి దుర్గతి, అటువంటి దుస్థితి మనకు మన ఆధ్యాత్మిక జీవితాలు పట్టకూడదని ప్రభువైన యేసుక్రీస్తు నామమున తెలియపరుస్తా ఉన్నాను. నా దేవుడిని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. ఆధ్యాత్మికంగా దీవించాలనుకుంటున్నాడు. ఆధ్యాత్మికంగా నిన్ను వృద్ధిలోకి తీసుకొని రావాలనుకుంటున్నాడు. ఇంతవరకు నువ్వు ఎలా జీవించావు అన్నది కాదు, కానీ ఇక మీదట ఎలా జీవించాలనుకుంటున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు శ్రమలో ఉన్నప్పుడు ఆయనకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని సెలవిచ్చిన దేవుడు. నువ్వు మొర్రపెట్టాలని ఆయన ఆశిస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయాలని ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. కనుక నువ్వు ఎంత మాత్రమును కూడా ప్రార్థనను విస్మరించొద్దు. శ్రమ కలిగినప్పుడు మొర్రపెట్టడానికి దేవుని ఆలయంలోనికి రా. ఆయన ఆలయాన్ని దయచేసి నువ్వు పాడు చేయొద్దు. ఆయన ఆలయాన్ని నువ్వు పాడు చేయొద్దు. ఆయన ఆలయాన్ని ఎవరు పాడు చేస్తారో ఆయన వారిని పాడు చేస్తాడట. కనుక ఆయన ఇచ్చిన ఈ ఆలయం ఆయన ఇచ్చింది. దీనిలో ఎక్కడా కూడా అపవిత్రతకు నువ్వు అవకాశం ఇవ్వకుండా దేవుడు నీకు ఇచ్చిన ఆలయాన్ని నువ్వు కాపాడుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నమ్మకంగా యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి పరిశుద్ధాత్మ దేవుణ్ణి సేవించు. నీ దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు నీ జీవితంలో జీవింప చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామా?
సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాను నాయనా. ఇంతవరకు నా ప్రియులు, నీ కుమార్తెలు, నీ కుమారులు ఈ నిరీక్షణ టీవీ ద్వారా ఎంతమంది అయితే వీక్షకులు వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీ హస్తములకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి బాబు. శ్రమలో మేము ఎలా నీ దగ్గరకు రావాలో నాయన, శ్రమలో మేము ఏ విధంగా ప్రార్థించాలో, ఏ విధంగా మొర్రపెట్టాలో, ఏ విధంగా ధైర్యం కలిగి ఉండాలి నాయన, ఎలా కృంగిపోకూడదో నాయన ఈరోజు నాతో మాట్లాడి ఉన్నావు. నీ మాటలు మా హృదయాల్లో ఫలింప చేయండి నాయన. నీ వాక్యానుసారంగా మమ్మల్ని జీవింప చేయండి ప్రభువా. ఈ యొక్క నాయన తండ్రి వాక్యమైన వారందరి కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మదిని కలుగు చేసి, ఎవరైనా శ్రమలలో ఉన్నారేమో, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారేమో, యేసు నామములో వారి ప్రతి శ్రమ నుంచి వారిని విడుదల చేయండి, విడుదల చేయండి, విడుదల చేయండి. ఆశీర్వదించి దీవించి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని, మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన నిరీక్షణ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. మరి నిస్సి మినిస్ట్రీస్ అనే ఒక మినిస్ట్రీని స్థాపించి నేటికి 19 సంవత్సరాలు అవుతూ ఉంది. ప్రియమైనటువంటి వారులారా, నేను ఊరికినే ఈ పరిచర్యలోనికి రాలేదు. పల్లెటూరులో నేను జన్మించి మరి నా తల్లిదండ్రులకు 4వ సంతానముగా జన్మించిన తరువాత నాకు 14 సంవత్సరాల వయస్సులో నా దేవుడు నన్ను పిలిచారు పరిచర్యకు. కానీ నేను ఎంత మాత్రమున కూడా పరిచర్య చేయాలని కానీ యేసు క్రీస్తులో ఉండాలని కానీ ఆలోచన నాకు ఉండేది కాదు. అయితే నాకు ఆర్ట్ కూడా తెలుసు కనుక నేను ఆయా చిత్రాలు గీస్తూ లేకపోతే విగ్రహాలను తయారు చేసుకుంటూ జీవించే జీవితం నాకు. అయితే మా అమ్మగారు నా కొరకు ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు. ఒకరోజు చెరుకు తోటలో కూర్చొని నేను 1 గంట నుంచి 2:30 గంటల వరకు ప్రార్థన చేశాను, కానీ నాకు కనీసం ఏం తెలియలేదు, ఏం అనిపించలేదు. మళ్ళీ ఆ తరువాత నేను మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో 2:15 ఆ సమయం అవుతూ ఉంది. సడన్ గా నా యొద్ద ఒక లౌడ్ స్పీకర్ తెచ్చి మన చెవుల దగ్గర పెడితే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్తో ఒక స్వరం నాకు వినబడుతుంది. ఏమనంటే, నా కుమారుడా, నేను నా చేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నువ్వు నా సొత్తు, నీ తల్లి గర్భములో నువ్వు రూపింపబడకమునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని మాట్లాడడం విన్నాను. భయమేసి తలుపులు ఒకేసారి తీసేయటం జరిగింది. బయటకు వచ్చి చూస్తాను, ఎవరూ లేరు, ఏ సౌండ్ లేదు. మరలా లోపలికి వెళ్ళి అదే మంచం మీద పడుకున్నాను, ఏం జరుగుతుందా అని చెప్పి. మరలా అటువైపు చూసినప్పుడు ఆకాశంలో ఒక బైబిల్ కనబడుతూ ఉంది. చాలా పెద్ద బైబిల్. అందులో ఉన్న పేపర్స్ అన్నీ కూడా మరి బ్లాక్ కలర్ లో ఉన్నాయి, అక్షరాలు వైట్ ఉన్నాయి. అప్పుడు 70వ కీర్తన నుంచి 80వ కీర్తన వరకు కూడా ఇద్దరు వ్యక్తులు ఆ బైబిల్ తిరగేస్తుంటే ఒక వ్యక్తి వేలు చూపిస్తూ చదువుతూ నా చేత చెప్పిస్తా ఉన్నారు. ఆ చెప్పించిన తరువాత నేను ఆ బైబిల్ నా ఎదురు నుండి తీసివేయబడింది. తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట. రా నాతో అని చెప్పి నాకు ఒక మట్టపు గుండు అలాగే ఒక మట్టం నాకు ఇచ్చి నా వెనకాతలు రా అన్నప్పుడు ఒక ఒంటి బెడ్డ ఇటుక, ఆ ఇటుకతో గోడ ఉంది, ఆ గోడ మీద నన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయనతో నడవటం ప్రారంభించినప్పుడు ఇటువైపు అటువైపు చూస్తుంటే భయంకరమైనటువంటి విభిచారం. ఎటు చూసినా కూడా లోకంలో ఏవేవైతే దేవునికి వ్యతిరేకమైన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఇటు అటు ఇరువైపులా అక్కడ ఉండటం నేను చూసి భయపడి ఇంకా పక్కకు చూడటం మానేసి ఆయన వైపు చూసుకుంటూ అంతా నడిచి వెళ్ళిపోయాను. మరి ఆయన ఒక హాస్టల్ లాంటి ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. నేను ఆ హాస్టల్లోనికి వెళ్ళేసరికి అక్కడ చాలా మంది పిల్లలు, పెద్దవారు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా భయంకరమైన వ్యాధులతో, గజ్జి కురుపులతో, చీము నెత్తులతో ఉన్న వాళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో ఉండి ఆ టైంలో వారు భోజనం చేస్తా ఉన్నారు. ఇప్పుడు నన్ను ఏ వ్యక్తి అయితే తీసుకెళ్లారు ఆ వ్యక్తి అంటున్నారు, నాన్న నువ్వు వాళ్ళతో కూర్చొని భోజనం చేసేసి వచ్చి నేను బయట ఉంటాను అన్నారు.
అప్పుడు నేను వాళ్ళందరినీ చూసి చాలా అసహించుకున్నాను. వాళ్ళతో కలిసి భోజనం చేసేసి నువ్వు వచ్చేయి, లేదంటే నీకు అన్నం దొరకదని చెప్పారు. కుక్ గారు అన్నారు, నా మీద కనికరపడి అసహించుకుంటున్నాను విషయాన్ని నేను గమనించి, నన్ను తీసుకుని వచ్చిన వ్యక్తి తిన్నారు కదా, అదే ఫుడ్ కొద్దిగా నాకు అందులో పెట్టగానే తినేసి వాళ్ళందరినీ చూసి వాళ్ళ మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోతున్న సమయంలో నన్ను తీసుకుని వచ్చిన వ్యక్తి ముందుకెళ్ళిపోయారు. నన్ను రమ్మంటున్నారు. ఒక ఏపుగా చాలా ఎక్కువ ప్రాంతం దున్నేసి ఉన్నటువంటి ఆ పొలం, ఆ దున్నేసిన పొలం మధ్యలో ఒక బలమైన వృక్షం ఉందండి, చాలా పెద్ద చెట్టు. ఆ చెట్టు కొమ్మల మీద అది బాతు అనుకోలేము, అలాగని కొంగ అనుకోలేము, అది వేరే జాతి పక్షి. ఒక్కొక్కటి 10-15 కేజీలు ఉంటుంది ఆ పక్షి. ఆ పక్షులు ఏంటంటే ఆ కొమ్మల మీద ఒకదాని మీద పడుకొని ఏడ్చుకుంటూ గుడ్లు పెడతా ఉన్నాయి. అయితే ఆ గుడ్లు ఏమవుతున్నాయంటే కొమ్మల పైనుంచి పెడుతున్నాయి కనుక కింద పడి పగిలిపోతున్నాయి. 100 అడుగుల దూరాన్ని ఒక దాన్ని పని చేసుకుంటున్నాడు పొలంలో. నేను దూరం నుండి నేను చూస్తున్నాను కదా, ఆ వ్యక్తితో పిలుస్తాను, ఏమయ్యా మరి ఆ పక్షులు అంత కష్టపడి గుడ్లు పెడుతున్నాయి, కింద పడిపోయి పగిలిపోతున్నాయి, నీకు కనబడటం లేదా? ఏం చేస్తున్నావు అంటే, అక్కడ నుండి నువ్వు తోవంబడి నడుచుకుని వెళ్ళిపోతా ఉన్నావు, నీకు ఏ పని లేదు, ఆ పని నువ్వు చేయొచ్చు కదా, నాకు నువ్వు చెప్పినట్లుగా ఆ గుడ్లని సేద్యపరిచి ఒక దగ్గర పెట్టవచ్చు కదా, పడిపోకుండా కాపాడొచ్చు కదా అనేటప్పటికి నాకు ఆలోచన వచ్చింది. నిజమే కదా, ఆయనకి చెప్పడం నేనే చేయాలి కదా పనిని. నేను చెట్టు దగ్గరికి అలా వెళ్ళుంటే ఒక పక్షి బాగా ఏడ్చుకుంటూ గుడ్డు పడింది, నా చేతుల్లో పడి కింద పడిపోయి పగిలిపోయింది. చాలా ఏడ్చాను. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటున్నాడు, ఇక్కడి నుంచి నువ్వు చేయాల్సిన పని ఇదే. చాలా పక్షులు గుడ్లు పెట్టి వదిలేస్తున్నాయి, పట్టించుకోవటం లేదు. ఇక మీదట ఆ గుడ్లని నువ్వు జాగ్రత్త చేయాలి, పిల్లల్ని చేయించాలి, వాటిని నువ్వు పెంచాలి అని నాకు చెప్పినప్పుడు నాకు మెలకు వచ్చేసిందండి. నేను 14 సంవత్సరాల వయసులో ఏదైతే చూశానో అదే దర్శనం నాకు మరలా దేవుడు చూపించాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, నా సాక్షి జీవితంలో ఏదైతే నా దేవుడు నాకు చూపించాడో, ఏదైతే దేవుడు నాకు అప్పగించాడో ఆ పనిని నేటికి 19 సంవత్సరాల నుంచి నేను కొనసాగిస్తా ఉన్నాను. నేటికి కూడా పరిచర్య ఎంత అభివృద్ధి చెందుతుంది అంటే, దేవుడు నాకు ఏదైతే దర్శనాన్ని చూపించాడో ఆ దర్శనంతోనే ముందుకు వెళతా ఉన్నాను. ఇందులో ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి కొరకు మీకు తెలియపరచాలండి. నేను ఇంతగా భక్తిలో ఎదగటానికి, భక్తి జీవితాన్ని ముందుకు తీసుకొని రావటానికి దైవజనులు ఎం పౌల్ గారండి. నన్ను పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన నాకు మంచి గైడ్ చేసి, కనుక ప్రియులారా, మా కొరకు, మా మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. మా మినిస్ట్రీ పేరు నిస్సీ మినిస్ట్రీస్, విశాఖపట్నం, రైల్వే న్యూ కాలనీ. మా కొరకు ప్రార్థన చేయండి. నేను మీ అందరినీ కోరుకునేది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మీ ప్రార్థన సహాయం, సహకారాలు నాకు ఎప్పుడు ఉండాలని ప్రభు బయట మనవి చేయొచ్చు. ఈయన సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను.